హార్డ్వేర్ ఇక్కడ, తొక్కలో సాఫ్ట్వేర్. సాఫ్ట్గా ఉండాలి. ఎవడు పడితే వాడు సాఫ్ట్వేర్ ఉంటే కాంపోనెంట్స్ పీకి చేతిలో పెడతా. అలా అనాలంటే మా అమ్మాయిని అనాలి, లేదా ఫ్యాకల్టీ అని అనాలి. ఏ సాఫ్ట్వేర్ వాడి కాంపోనెంట్స్ ఉండవా? వాళ్ళు పీకలేవా? మీ దాంట్లో చూసావా 3 ఉన్నారు, మా దాంట్లో 4 ఉన్నారు. మేమే గ్రేట్. ఎంతమంది వచ్చామని కాదనియా అన్నయ్య అరే అప్పిగా నువ్వు కాని చూసావా మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత ఉన్నారో? ఏ నమ్మవా? కాంపోనెంట్స్ చూసి కొన్ని నమ్మేయాలి. బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ Sushila, where is multi-sim? I'm asking, where is multi-sim? I want to make multi-sim right now. పాప కొంచెం వైరస్ ఉంది, కానీ దానికి కొంచెం యాంటీవైరస్ ఉంది. మామూలుగా పిలిస్తే రాదు. మామూలుగా పిలిస్తే రాదే. సిమ్ములకే సిమ్, మల్టీ సిమ్ అని పిలవాలా రాజా? చూడు మా ముగ్గురునే చూడు. మల్టీ సిమ్ చూడాలని కాదు, పిచ్చకి పోతే ఓరేడు వేషాలు ప్రతి ఓడు $10. మామూలు పిలిస్తే వినరే. ఏది మల్టీ సిమ్? రాదే, స్పెషల్ గా పిలవాలా? ఏది మల్టీ సిమ్? రా అక్క. వచ్చావా అక్క? ఎంత ఇష్టం అక్క నేనంటే? మరి ఎంత ఇష్టమైనంత మాత్రాన్ని ఎర్రగడ్డ హాస్పిటల్ పారిపోదు రావాలక్క. 2 సెంటీమీటర్స్ ఆంప్లిట్యూడ్ గ్యాప్ ఇవ్వక్క. 5 కిలో స్పీడ్ తో పారిపోతా. నీ పెచ్చగా దండవక్క. పాపం పిల్ల చంపేస్తారు. రౌండ్ ఆఫ్ చేసి వోల్టేజ్ పెంచకండి రా. కన్ఫ్యూజన్ లో ఎక్కువ అవుట్పుట్ తెప్పించేస్తా. పాపకు పిచ్చి బాగా కుదిరింది. ఏంటందరూ అలా చూస్తారు? ఏమైంది నాకు? ఏ లేదా కానీ ఫైల్స్ కొంచెం క్రాష్ అయ్యి పక్క స్ట్రెస్ తీసుకో. చాలా పద్ధతిగా ఉంటాను తెలుసా? అంటే సాఫ్ట్వేర్ వాళ్ళ లక్షణం ఉన్నారు పెద్దలు. బిస్కెట్ బిస్కెట్ రే బాబు బిస్కెట్ రే వెళ్ళరా నాన్న. పిలిచారా సార్? ఏంది బిస్కెట్ అంటున్నావు? అవును బిస్కెట్. వాళ్ళు పిలుస్తున్నారు సార్. అటు లేదు అక్కడ వెళ్ళరా అటు. అయినా మీరు ఈసీకి ఏం చేశారు? అసలు ఏం చేస్తారా మీరు ఈసీకి? మేము ఎన్నో సాఫ్ట్వేర్లు కనిపెట్టాం. మేమేరా గ్రేట్. ఎందుకురా గ్రేట్? ఇన్పుట్ ఇచ్చావా, బీసీసీ ఇచ్చావా, అన్ని పెట్టావా, అవుట్పుట్ తెప్పించావా? రే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ హార్డ్వేర్ లో ఇన్స్టాల్ అయ్యి బ్రతికే మీరు ఎలా గ్రేట్ రా? అల్లా బాబు హోల్డ్ ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్, అది సాఫ్ట్వేర్ అంటే. చాలు ఇంకా చాలు. ఒకే ఒక్క బ్రాంచ్, ఈసీ బ్రాంచ్, నా వాళ్ళు బతుకుతున్న బ్రాంచ్. ఇదే బ్రాంచ్ లో కనెక్షన్స్ ఇచ్చావు, అవుట్పుట్ తెప్పించావు. ఓల్డ్ మీటర్ మారితే సిఆర్ఓతో బతికావు. ఇప్పుడు ఓల్డ్ మీటర్ మారింది, ల్యాబ్ అసిస్టెంట్ కొత్తది ఇవ్వటం లేదు. హార్డ్వేర్ పోతే సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ పోతే హార్డ్వేర్ పోతే మై ఫ్రెండ్ పోతే ఎనీవన్ కమ్. ఈసీలో ఇంకెవ్వరు అడుగు పెట్టలేరు. రే సిస్టమ్, ట్రైన్ తో వచ్చిన, డిస్టార్షన్ తో వచ్చిన, గెయిన్ తో వచ్చిన, గ్రౌండ్ పెట్టడానికి వచ్చిన, యాంప్లిఫికేషన్ తో వచ్చిన, ఆల్టిట్యూడ్ తో వచ్చిన సాఫ్ట్వేర్ को प्रोग्राम చెప్పిన రీసైక్లింగ్ బిన్నికి బలవుతాయి. సిస్టమ్ లో ప్రోగ్రామ్ లన్నీ వైరస్ పట్టుకుని హ్యాంగ్ అయిపోతాయి. మన ఊరికి అలా వదలకండి రా. ఎవరు చూపిస్తాను రా, చెప్పండి రా బాబు. మమ్మల్ని అలాగే ఉండమని చెప్పడం కాదే, ముందు నువ్వు నిలుగా నిక్కచ్చుకాడు. ఎంత కంగారు పడిపోయారా జనం అంతా. 15 నిమిషాలు కంపు చేస్తారు కదా, అదేరా అలా పడుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా. అదిగో చూడు, అక్కడ స్లిప్పులు పెట్టేవాడు ఉన్నాడు, బంకులు కొట్టేవాడు ఉన్నాడు, 10 CGP ఉన్నాడు, క్లాసులు వినేవాడు ఉన్నాడు, వెళ్ళినాడు. అందరు దండాపన ఒకటే, సార్ నాకు అటెండెన్స్ అయింది, సార్ నాకు ఎక్కువ మార్కులు.
బ్రాంచ్ ఇచ్చాను చదువుకోమని. ఇదిగో చూడు, ఈ బ్రాంచ్ లో నీకు తోడుగా ఉంటాడు, ఈ బ్రాంచ్ లో నీకు తోడుగా ఉంటాడు. బ్రాంచ్ వరకు ఎందుకు ల్యాబ్కి వెళ్తే అటెండెన్స్ వస్తుందో లేదో కూడా తెలియదు. మన గురించి సార్ దగ్గర ఏం కోరుకోవాల్సింది లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కడి గురించి కోరుకోవాలి. సార్ ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళకి నాకంటే తక్కువ మార్కులు వచ్చేలా చూడండి సార్, అంతే, అంతకు మించి ఏం లేదు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటా అనుకున్నా కానీ మీ సబ్జెక్ట్ కూడా చాలా టఫ్. హార్డ్వేర్ అంటే పేరులోనే హార్డ్ ఉందంటే సబ్జెక్ట్ ఇంకెంత హార్డ్గా ఉంటుందో. మీదే టఫ్ రా బాబు, మీదే గ్రేట్. ఇది ముందే ఒప్పుకొని చావచ్చుగా. స్కిట్కి 10 నిమిషాలు, వీళ్ళందరికి 10 నిమిషాలు టైం వేస్ట్ అయ్యేది కాదు. చెప్పింది నిజమేరా, ఎంతైనా మీరే గ్రేట్. నువ్వు ఈ బ్రాంచ్ లోనే నాకు తోడుగా ఉంటావు. ఏరా ఈ బ్రాంచ్ వరకేనా? ఆయన శిష్య, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వేరు వేరు కాదు, అంతా ఈసీఏ. స్కిట్లో లాస్ట్ నా కిక్కే